ప్రపంచానికి తెలియని రామాయణం రహస్యాలు. రామాయణం గురించి మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రామాయణంలో పాత్రధారిలో జరిగిన సంఘటనలు ఇప్పటి వరకు మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ రామాయణం గురించి నేను చెప్పబోయే విషయాలు ఇప్పటి వరకు మీరు చూసి కానీ కనీసం విని కూడా ఉండరు. వాల్మీకి రామాయణంలో ఉన్న మీకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు ఒక్కసారి కూడా సీతను తాకలేదు. ఎందుకంటే రావణాసుడు ఒక శాపం ఉంది. ఒక్కసారి స్వర్గానికి వెళ్ళిన రావణుడు అక్కడ దైవాంతకమైన రంభసను చూసి ఆమెను కాకపోతే ఆమె మాటలకు పట్టించుకొని రావణుడు ఆమెను చెరబడతాడు. ఈ విషయం తెలుసుకున్న నలుగు వీరుడు కోపంతో రావణుడి దగ్గరికి వచ్చి నీవు పరస్త్రీని తాకరదా అని శపిస్తాడు. తన కుమార్తె అయిన శాంతను వారికి చిన్నతనంలోనే ఇస్తాడు. వాలి సుగ్రీవులకు తల్లిదండ్రులు ఒకరే. ఈ విషయం వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఒక్కసారి వీరుడు స్నానం చేయడానికి దిగుతాడు, స్త్రీగా మారిపోతాడు. దీంతో అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న సూర్యుని ఇంద్రుని స్త్రీ రూపంలో చూసి మోహించి ఆమెతో సంగమిస్తారు. దానితో వృక్ష వజ్రతరానికి ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు జన్మిస్తాడు. వానస సమయంలో తన అన్నా వదినలు నిత్యం కంటికి రెప్పలలా కాపాడుకోవడానికి వీలుగా తనకు నిద్ర రాకుండా చూడమని లక్ష్మణుడు నిద్రాదేవికి ప్రార్థిస్తాడు. లక్ష్మణుడి కొరకు మన్నించేవి నిద్రాదేవి, నీ మిత్రుడు ఎవరైనా స్వీకరిస్తే నీకు ఆ వరం ఇస్తానని చెబుతుంది. లక్ష్మణుడి కోరికకు అతని నిద్రను అతడి భార్య ఊర్మిళకు ఇస్తాడు. లక్ష్మణుడి కొరకు అతని నిద్రను అతని భార్యకు ఊర్మిళ తీసుకుంటుంది. దానితో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు భార్య ఊర్మిళ నిద్రలోనే ఉండిపోతుంది. హనుమ రాముడికి రక్షంగా ఉన్నంత వరకు యముడు శ్రీరాముడి మందిరంలోకి అడుగే పెట్టలేకపోతాడు. దీనితో యముడు శ్రీరాముడు, స్వామి మీరు ఈ భూమి మీద ఉన్నంత వచ్చి 11,000 సంవత్సరాలు అయింది. ఇక తమ అవతారాన్ని చాలించి వైకుంఠానికి రమ్మని కోరుతారు. దీనికి అంగీకరించిన రాముడు హనుమ అయోధ్యలో ఉంటే యముడికి రాక ఇబ్బంది అని భావించి తన ఉంగరం పాతాళ లోకంలోకి ఊడిపోయిందని దాన్ని వెతికి తీసుకురమ్మని పంపిస్తాడు. అయోధ్యలో లేకుండానే శ్రీరాముడు తన అవతారాన్ని చాలించాడు. వాల్మీకి రామాయణం శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత నారద మహర్షి కోరిక మేరకు 24,000 శ్లోకములతో దేవనగరి భాషలో రచించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.